అమర్తలూరు మండలం కూచిపూడి లాకుల వద్ద ఈరోజు ఇరిగేషన్ మరియు డ్రైనేజీ అధికారులు అలాగే డిస్ట్రిబ్యూటరీ కమిటీ రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా వేమూరు శాసనసభ్యులు నక ఆనందబాబు మాట్లాడుతూ రాబోయే ఖరీఫ్ సీజన్ కు చివరి ఎకరా వరకు నీరు అందించే ఏర్పాట్లు చేయాలి। దానికి సంబంధించి కాలువల మీద ఏదైనా పనులు ఉంటే కనుక ఎస్టిమేషన్స్ వేసి వెంటనే పంపించాలి। ఈ సమ్మర్ సీజన్ అయిపోయేసరికి పనులు మొత్తం పూర్తయిపోవాలి అని కోరారు। అలాగే రైతు సోదరుల నుంచి వచ్చినటువంటి వినతులను స్వీకరించి అధికారులతో మాట్లాడి ఆ పనులు కూడా పూర్తయ్యే విధంగా చేయాలి అని ఆదేశించారు। కార్యక్రమంలో ఇరిగేషన్ మరియు డ్రైనేజీ అధికారులు వేమూరు నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। దానివల్ల ఇబ్బంది అవుతుంది। తర్వాత మూడోది నిజాంపట్నం కాలువ సైతం తూర్పు గోడ దెబ్బతిందండి। ఆ గోడని ఇక్కడ మీరు ఈ గారికి కూడా నిర్వహించడం జరిగింది। తర్వాత ఆరంభ కాలువ ఎలవరు వాళ్ళ కాలువ దగ్గర రెండు ఉన్నాయండి। అక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ రెండు కూడా కట్టాలి। ఐదోది ఆరంభ కాలువ ఆ ఊరు ట్రైన్ దగ్గర గోడ కట్టాలి। మొన్న కట్స్ వచ్చినాయి కదండి, కట్స్ వచ్చినప్పుడు అక్కడ ప్రాబ్లం అయింది, అందువల్ల అక్కడ గోడ కట్టాల్సిన అవసరం। అదొకటి డ్రైనేజ్ మీద రెండు సైకిళ్ళు ఉన్నాయండి, డ్రైనేజ్ మీద రెండు సైకిళ్ళు క్రాస్ చేస్తారు డ్రైనేజ్, ఆ రెండు సైకిళ్ళు కట్టాలి। మీరు అయితే మీరు బాగా అంటారు, వాళ్ళని డ్రైనేజ్ అంటే డ్రైనేజ్ కాదంటున్నారు, అదేంటో దాదాపు 5 ఏళ్ళ నుంచి అది లేదు, మేము గోపాలు వేసుకొని నడుపుకుంటున్నాం। అవునండి, రెండు పడిపోయినాయండి, గోడ పడిపోయినాయి। అవును, నీళ్ళు కూడా ఏదో మేము గోపాలు వేసుకొని నడుపుకున్నాం దాదాపు 10 సంవత్సరాలు। 10 సంవత్సరాలు నడుస్తుంది ఇప్పుడు, ఓకే చూద్దాం కానీ అది ఎవరిదనే తేలిందా అంటున్నా, ఎవరు చూస్తారు ఏ బాబు? ఓకేనా? డ్రైనేజేనా? ఇదేగా మాకు తెలియదనా? సుబ్బారావు గారు, దండే వెంకట సుబ్బారావు గారు చైర్మన్ గా ఉన్నాడు। 4వ దానికి ఎలవర్తి కోటేశ్వరరావు గారు ఆయన చైర్మన్ గా ఉన్నారు। కొల్లూరు పట్టిపోలు రేపల్లిలో కూడా 2 WAలు కూడా వస్తాయి అనుకుంటా దానిలో। అదేవిధంగా బట్టిపోలు డీసీకి ఇది ఎక్కువ రేపల్లి నియోజకవర్గంలో ఉంటుంది। మన నియోజకవర్గంలో 2 WAలు ఉన్నాయి। కర్ణా శ్రీనివాసరావు గారు దానికి చైర్మన్ గా ఉన్నారు। వీళ్ళ కింద పనిచేసేటువంటి WAలు ఒక్కొక్క డిస్ట్రిబ్యూటరీ కమిటీ కింద 6 నుంచి 8 మంది 9 మంది కూడా ఉన్నట్టున్నారు। మరి వాళ్ళందరినీ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి। మీరందరూ కలిసి కూడా ఈ సిస్టంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది। నేను ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా పెట్టానంటే నా దగ్గరికి వీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీలు WA ప్రెసిడెంట్లే కాకుండా నిరంతరం పార్టీ నాయకులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు రెగ్యులర్గా కలుస్తుంటారు, ఇతరతర రైతులు కలుస్తుంటారు। ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి సమస్య ప్రతిరోజు ఏదో సమస్య నా దృష్టికి తెస్తా ఉన్నారు। ఆ దృష్టికి తీసుకొచ్చే సమస్యని ఓకే మీరు నాకు చెప్పడం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది, కానీ అది వెంటనే ఇమీడియట్గా నేను అంటుంది ఏంటంటే ఇది మార్చి నెల చివరిలోకి వచ్చాం, ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో చాలా పనులు చేసుకోవాలి, ఈలోపు అయిపోవాలి। మనకి మళ్ళీ వర్షాలు పడి నీళ్లు కాలువలకు వదిలే పరిస్థితికి వచ్చేటప్పటికి ఈ పనులన్నీ కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది। ఏదైనా పెద్ద వర్క్స్ ఉంటే ముందు శాంక్షన్లు తెచ్చుకుంటే నిదానం జరుగుతూ ఉంటాయి, వచ్చే సంవత్సరాలు చేసుకుంటాం। ముందు చిన్న చిన్న ఈ పనులు ఈ 3 నెలల్లో చేయాల్సిన పనులన్నీ కూడా చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలి। రొటీన్గా రెగ్యులర్గా పెట్టే O&M వర్క్ సంబంధించి 4 కోట్ల ప్రపోజల్స్ ఎస్సీ గారు పంపించారు, వెంకటేశ్వర గారు, కానీ దానివల్ల ఆ రొటీన్గా జరిగే ప్రయోజనం తప్ప మనకి శాశ్వతంగా కావాల్సిన పరిష్కారాలు కానీ రోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావు ఆ O&M వర్క్స్తో। మిగిలినవి కూడా ఏమున్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేసి మొత్తం మీరు ఎక్కడికెక్కడ ఫైల్స్ తయారు చేసి పెడితే నేను వీళ్ళ పరిధిలో ఇక్కడ ఎస్సీ గారి స్థాయిలో అయ్యే పనులు అయితే ఇక్కడ, లేకపోతే ENC స్థాయిలో ENC, లేకపోతే మినిస్టర్ గారి స్థాయిలో అవ్వాల్సిన పనులకి పర్సనల్గా వెళ్ళినా మానిటర్ చేసుకొని ఈ పనులు చేసుకోవడానికి 4 అడుగులు ముందుకేయడానికి అవకాశం ఉంటుందని ఈ సమావేశం మీరు వ్యక్తిగతంగా వచ్చి నాకు చెప్తున్నారు, వెళ్తున్నారు, నేను సరేనంటున్నాను। ఇప్పుడు అందరం ఒక చోట ఈ విధంగా
గుమిగూడినప్పుడు అసెంబ్లీ అయినప్పుడు అధికారులు, ఎన్నికైన WA ప్రెసిడెంట్లు, డీసీలు ఉన్నారు. మీ అందరి సమక్షంలో ఆ సమస్యలను ఐడెంటిఫై చేసి ఇప్పుడే నోట్ చేసుకుంటే రేపటి నుంచి మీరు 6 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఫీల్డ్లోకి వెళ్ళి కూడా ఆ సమస్యని గుర్తించి ఏం చేయాలనే దాని మీద దాన్ని ఒక నోట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తే అవి ఇక్కడ సమస్య పరిష్కారం అయితే ఇక్కడే చేయటం, లేదు పైకి తీసుకెళ్లాల్సి దాన్ని ఏ విధంగా చేయాలనేది నా దృష్టికి తీసుకొస్తే నేను ఆలోచిస్తాను అనేది ప్రధానంగా ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ సమావేశం యొక్క ఉద్దేశం. దానిలో దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రేపటి నుంచి కంప్లైంట్లు లేకుండా, ఇప్పుడున్న ఇరిగేషన్, డ్రైనేజీ అధికారులు కూడా కంప్లైంట్స్ లేకుండా ఇప్పుడు ఎన్నికైన వ్యవస్థకు సంబంధించి WA ప్రెసిడెంట్లు, డీసీలు, WA ప్రెసిడెంట్ల కింద కూడా మెంబర్స్ కూడా ఉంటారు. వారందరితో కూడా ఎప్పటికప్పుడు వారి ఫోన్లు కూడా మీరు రెస్పాండ్ అవుతూ ఉండండి. మీరు ఏ విధంగా అంతమంది చేసేది కూడా ఉండదు. మీరు దానికి రెస్పాండ్ అయ్యి ఎక్కడ ఏ సమస్య ఉందంటే వెళ్ళి వస్తే సరిపోదు. మీరు దాన్ని తయారు చేసి మీరు చేయగలిగితే మీరు చేయండి, మీరు చేయలేదు మా దృష్టికి తీసుకురండి. దానికి సంబంధించి ఈ చర్యలు తీసుకోవాలి. మరీ అలసత్వం ఇస్తే మాత్రం సీరియస్గా కూడా ఉండదు. నేను చెప్తున్నాను, ఈ ప్రాంతం ఇందాకే చెప్పాను, పూర్తిగా వ్యవసాయ ఆధారంగా ఉండేటటువంటి రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం. మనకున్న అవకాశాలు, అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు అధికారులు, నేను ఇప్పుడు ప్రత్యేకంగా కొంతమంది మీద నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి. నేను ఎవ్వరు కూడా నాకు తెలుసు, మీకు తెలుసు ఎవరెవరు అనేది. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా పిన్ పాయింట్ చేసి మిమ్మల్ని చెప్పదలుచుకోలేదు. మీకు మీరే ఆలోచన చేయండి, ఎంతవరకు డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టు జరగాలి. జరగకపోతే మాత్రం చర్యలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. నేను చెప్తున్నాను, చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ విషయం. ఎంత మంచిగా చెప్తానో అంత కఠినంగా కూడా ఉండాల్సిన అవసరం వస్తే మాత్రం ఉంటామని కూడా చెప్తున్నాను. కాబట్టి మీరు దయచేసి ఈ రైతాంగం యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇరిగేషన్, డ్రైనేజీ వ్యవస్థని మనం ఎప్పటికప్పుడు స్ట్రీమ్లైన్ చేసుకుంటూ, దాన్ని పరిశీలన చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ అందరూ కూడా ముందుకు పోవాలని కోరుతూ, ఇప్పుడు ఇక్కడే మరి ఒక్కొక్క సమస్య ఒక మండలం నుంచి రండి, రిపేర్లు ఎప్పటికప్పుడు మేలుకొని చేయకపోవడం వల్ల పెద్ద సమస్యలుగా మారటం కానీ, ఇవన్నీ కూడా ఆడు చేసిన పాపాలన్నీ ఇప్పుడు మన శాపాలుగా తయారు. ఇప్పుడు ఏ పనికి ఎదిరించినా ఈరోజు లక్షల్లో, కోట్లలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఇబ్బందులుగా ఉన్నాయి. అయినా కూడా చేయాల్సిందే ఏదో ఒక విధంగా. అసలు ముందు సిస్టమ్ మీద మీరందరూ కూడా ఒక అవగాహన రావాలి. ఎక్కడ ఏ సమస్య ఉందనేది ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తూ ఉంది. పోయిన సంవత్సరం జూన్లో అధికారంలోకి వచ్చినాక జూలై, ఆగస్టులో ఇలాగే రివ్యూ పెట్టుకొని అప్పుడు O&M వర్క్స్ హడావిడిగా తయారు చేసి అవి అనిపించాం. పనులు అప్పటికే వర్షాలు పడిపోవటం, కాలువలు వదలటం, వదిలిన పనులు ఏదో హడావిడిగా ఏదో చేశారనిపించారు. కానీ దానివల్ల వ్యక్తిగతంగా అయితే నేనైతే సంతృప్తి పడలేదు. కానీ ఏదో చేయాలి కాబట్టి చేశారు కొంతవరకు. ఆ తర్వాత వరదలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, అనేక రకాలుగా రైతులు నష్టపోయే పరిస్థితి చూసాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ మధ్యలో ఈ నీటిపారుదల రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికలుగా ఉన్నటువంటి ఆ నీళ్ల సంఘాలకి మళ్ళీ ఎన్నికలు జరిపించి కింద స్థాయి నుంచి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కానీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు కానీ, ప్రాజెక్ట్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మళ్ళా ముందుకెళ్తా ఉన్నాం. ఇది ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ. ఈ సిస్టమ్ని కరెక్ట్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు సృష్టించినటువంటి వ్యవస్థ ఈ నీటిపారుదల రంగానికి సంబంధించిన ఈ సిస్టమ్. ఈ నీటి వినియోగదారుల సంఘాల ద్వారా మంచి ఫలితాలు గతంలో సాధించాం. వాళ్ళ 5 ఏళ్ళు మాత్రం ఆ సంఘాలు అనేవి లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు మనం తీసుకొచ్చాం. మీరందరూ WA ప్రెసిడెంట్లు కానీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ కానీ అధికారులతో పరిచయం పెంచుకోవాలి. ఇరిగేషన్, డ్రైనేజీ సిబ్బందితో కానీ, అధికారులతో కానీ నిరంతరం వాడు మీతో కలిసి, మీరు వారితో కలిసి సమస్య ఎక్కడ ఉందనేది ఎప్పటికప్పుడు గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి మీరు ముందుకెళ్తూ ఉండాల్సిన అవసరం ఉంది. దానిలోనే
పెద్ద సమస్య అయితే నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలనేది కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే అసలు ముందు మీ పరిధిలో ఉన్నటువంటి సమస్యని మీరు గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మీతో పాటు నాయకులతో పాటు ఆ ఏరియాలో ఉన్న సంబంధిత అధికారి, ఇరిగేషన్ అయితే ఇరిగేషన్, డ్రైనేజ్ అయితే డ్రైనేజ్, మీరందరూ కలిసి కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో మీరు సిస్టంలో ఎన్నికైనటువంటి వ్యక్తులుగా మీకు తగినంత గౌరవం అధికారులు ఇవ్వాలి. వారితో కూడా మీరు పని చేయించుకునే విధానంలో అదేవిధంగా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏఈలు డిఈలు వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, మీరు కూడా ప్రతి ఒక్కరితో నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అంటే ఈ నియోజకవర్గం పరిధిలో 5 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి. వారికి మీరు నిరంతరం, గతంలో అదే విధంగా ఉండేది, ఏఈలు డిఈలు రెగ్యులర్గా వారితో మానిటర్ చేసుకుంటుండేవాళ్ళు. మరి ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో ఏంటో నాకైతే తెలియదు. రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా వారితో కోఆర్డినేట్ అయి పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.